ఈరోజు యావత్తు దేశానికి ప్రపంచానికి ఆరాధ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పైన వైసీపీ చేస్తున్న రాద్దంతం మనం చూస్తున్నాం. గత 3 రోజులుగా వారు గత 5 సంవత్సరాల్లో సాంప్రదాయాల్ని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు తిరుమల ప్రతిష్టని అప్రతిష్ఠ చేసి వాళ్ళు భంగం కలిగిన సందర్భాలు చాలా ఉంటే ఈరోజు టీటీడీ చైర్మన్ నాయుడు గారిని, పాలక మండలి సభ్యుల్ని, ప్రభుత్వాన్ని వారు విమర్శిస్తున్న తీరు చూస్తే ఒకసారి మనం మాట్లాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్ ఉన్న కరుణాకర్ రెడ్డి వ్యాపారం చేశాడు. సోమవారు మనం చూస్తున్నాం, సోమవారు సాంప్రదాయాల్ని, సోమవారికి అందించవలసిన సమయాన్ని కూడా వ్యాపారం చేసి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన కార్యక్రమాలను కూడా మనం గతం చూసాం. అన్నప్రసాదం కానీ, లడ్డు నాణ్యత విషయంలో కానీ ఈరోజు 5 సంవత్సరాలు మనం దర్శనం చేసుకుని వస్తే ఆ లడ్డుని ఒక రోజులో తీసుకొస్తే ఇట్లా పట్టుకుంటే ఇట్లాగా హిడ్ అయిపోయిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. నాణ్యత లేని లడ్డుని తయారు చేసి కల్తీ నెయ్యిని చేసి కలిపి ఈరోజు వారు సాంప్రదాయాల్ని, వారికి ఉన్న సోమవారు ఆశీస్సులన్నీ కూడా భంగం కలిగించే విధంగా, భక్తుల్ని ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చేసిన విషయాన్ని కూడా మనం బయటపెట్టాం. అయితే గత 15 నెలలుగా ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మహాభక్తుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు, ఈరోజు నేను చెప్పింది కాదు ఈ విషయం, ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు కానీ, వేత్తలు కానీ ఎంతోమంది చెప్పారు. సాక్షాత్తు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగా నక్సల్స్ దాడిలో ఆయన బయటపడే విధానం మనం చూసాం. అలాంటి భక్తుడైన, ప్రాణాలు కాపాడిన వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఆ భక్తుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం 15 నెలల్లో కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, అలాగే చాలామంది ప్రముఖులు, దేశ విదేశాలు వచ్చిన ప్రముఖులందరూ కూడా గత 15 నెలల్లో, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కంటే అద్భుతంగా మెరుగుపడింది అన్ని రకాలుగా అని చెప్పేసి వాళ్ళు కితాబిచ్చిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళు స్వయంగా అన్నప్రసాదం చేసి నాణ్యత బాగుందని కితాబిచ్చిన సందర్భాలు మనం చూసాం. అడ్మినిస్ట్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పిన విషయాలు చూసాం. భక్తులు, సామాన్య భక్తులు దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి ఆ లడ్డును పట్టుకొని లడ్డు నాణ్యత బ్రహ్మాండంగా ఉందని మనందరూ సామాన్య భక్తులు వెళ్తున్నాం, చాలామంది చెప్తున్నారు. అలాగే ఈరోజు చాలా అద్భుతంగా పరిపాలిస్తుంటే వైసీపీ నాయకులు ఈరోజు ఏదో జరిగిందని 2014 కూడా మన సంఘటన చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2014-19లో అదే రమణ దీక్షితులతోటి డైమండ్ పింక్ కోసం ఏదైతే అది ఉందో అది మద్రాసు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన సందర్భాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మళ్ళీ పట్టి అది తప్పు చెప్పామని చెప్పి ఇప్పుడు కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగా ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, భక్తులు డైవర్ట్ చేయడానికి వైసీపీ ఒక నాటకం ఆడుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందుకే ఒకటి చెప్తున్నాం, మేము దేవుడి దగ్గరైనా ప్రజల దగ్గరైనా మాకు ప్రజా తీర్పు ఇచ్చారు కనుక ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాం తప్ప ఏదో మీలాగా స్వార్థంగా ప్రతి అంశంలో కూడా, దేవుడికి సేవ చేసిన అంశంలో కూడా అవినీతి చేసి డబ్బుని వెనకేసుకున్న సందర్భాలు కానీ, లేకపోతే ప్రజలకు అందించిన పథకాల్లో మీరు తీసుకోవడం కానీ, లేకపోతే ప్రజలకు ఏవైతే ప్రభుత్వ పథకాలు ఏవొస్తే దాని మీద కోత విధించి ప్రజలకు అన్యాయం చేసే విధానంగానే జరిగే పరిస్థితి ఉండదు. ఈ 15 నెలల్లో అద్భుతంగా పరిపాలన అందిస్తున్న సందర్భాలు తీసుకొని చేస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రెండోది ఏంటంటే మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మొత్తం వైద్య సేవలు పూర్తిగా మేము ఇచ్చాం.
మొత్తం వైద్య కళాశాలన్నీ కూడా ఈవెన్ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ కూడా మేము కట్టామన్నట్లుగా ఒక ప్రసారం చేస్తున్న విధానం చూస్తే సామాన్య ప్రజానికి నవ్వుతున్నారు. మొన్నే చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక రిలీజ్ అయింది ఒకటి ప్రెస్ మీట్లో బ్రహ్మాండంగా వైద్య కళాశాలని ఏర్పాటు చేస్తే ప్రజలు ఆహా ఎంత బ్రహ్మాండం కట్టావంటే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ఇవి కనీసం పునాదులైన ఇవి కూడా మొన్న ఎన్డీఏ కూటమి అవి డిస్ప్లే చేసింది. ప్రజలు డిస్ప్లే చేశారు ఎన్డీఏ కూటమి పెట్టి సోషల్ మీడియాలో కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు కూడా వాళ్ళ రాదంతం చూస్తే అది దారుణంగా ఉన్న పరిస్థితి. ప్రైవేటీకరణ చేస్తామని రకరకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఇవాళ దేశంలోనే ఒక కొత్త వరుడిని తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనం ప్రస్థానం చేసుకోవాలి. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో వచ్చింది. చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా పీపీపీ మోడల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటే అదేదో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి రకరకాలుగా వారు చెప్తున్న విధానాన్ని చూస్తే ఒకసారి అది కూడా చెప్పవలసిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి మా కోసం మాట్లాడంటే ఈయన తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఒక మీడియాని తీసుకొచ్చి వాళ్ళ సొంత మీడియాని తీసుకొచ్చి క్వశ్చన్లని ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టసభలోకి వెళ్ళి ప్రజల సమస్య మీద మాట్లాడాలి. అది మాట్లాడక మాకు సమయం ఎవరు అంటారు. ముందు అసెంబ్లీకి వెళ్తే కదా సమయం ఇవ్వడానికి. అందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి ప్రజల ముందు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రజలకి ఏం కావాలో ప్రభుత్వం చేస్తుంటే ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాలు కూడా ప్రస్తావన చేయడానికి కూడా అసెంబ్లీ రాకుండా ఏదో రకంగా పోనీ అట్లీస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసావు. ప్రజలుగా ప్రతిపక్ష నేతగా నిన్ను ఎన్నుకోలేదు. అది ప్రజలు ఇచ్చిన హక్కు. అది ప్రజలు చేయవలసింది. అది చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు చేయవలసింది కాదు. అది పోనీ అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నావు 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రికి పనిచేస్తావు. అనుబంధుడైనా కనీసం మాట్లాడే పరిస్థితి తీసుకురావాలి కదా. పోనీ మీరు కాకుండా మీ సహసాలు ఎమ్మెల్యేని పంపించాలి కదా అసెంబ్లీకి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ సంబంధించిన ఎమ్మెల్సీలే ఆలోచిస్తున్నారు, పునరాలోచన చేస్తున్నారు. అందుకే మన 3 ఎమ్మెల్సీలు కూడా ప్రజాప్రభుత్వంలో వారు స్వచ్ఛందంగా జాయిన్ అయిన సందర్భాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పోడు, మమ్మల్ని వెళ్ళనివ్వడు. మీ ప్రజలు ఎన్నుకున్నారు, లేకపోతే ప్రభుత్వం మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మాకు కూడా ప్రజల దగ్గర ఇంకా తక్కువ అయిపోతున్న ఆలోచనతో ఆ 3 ఎమ్మెల్సీలు కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిన విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టి మీకు మీ ద్వారా తెలియజేసుకుంటాను. అందుకే పులివెందులలో రిజల్ట్ వచ్చింది పాజిటివ్గా. ఎన్డీఏ కూటమికి మన జడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అవుతున్నారు. రేపు భవిష్యత్తులో కూడా 1-2 ఎమ్మెల్యేలు కూడా పునరాలోచన పడ్డారు. ఇలాగెళ్తే అట్లీస్ట్ 5 సంవత్సరాలు మా ప్రజల కోసం కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోతే అట్లీస్ట్ గ్రామాల్లో తిరగనీరు అనే ఆలోచన కూడా వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే నేనేమంటానంటే ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కనుక చట్టసభల్లో వెళ్ళి మాట్లాడి ప్రజా సమస్య పరిష్కరించవలసిన బాధ్యత మన పైన ఉంది కనుక ఆ బాధ్యత నెరవేర్చమని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.